హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ తోటి నాకు ఎంతో బూస్ట్ అనిపిస్తుంది అనమాట. సో ఈవినింగ్ పిల్లలు ఇంటికి రాగానే స్నాక్స్ ఏమున్నాయమ్మా అని అడుగుతారు కదా. సో అందుకని చెప్పి ఈజీ అండ్ సింపుల్ స్నాక్ రెసిపీ తీసుకొచ్చిన అనమాట. సో అది ఎట్లా చేసినో ప్రాసెస్ మీకు చూపిస్తా. ఎప్పుడు బయటవే పెడితే కూడా అంత హెల్త్కి మంచిది కాదు కదా. అప్పుడప్పుడు మనం ఇంట్లో ఇట్లా ట్రై చేస్తే హెల్త్ మనకు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇట్లా చేసినందుకు. సో చూపిస్తాం మీకు ప్రాసెస్ ఏందో. ఫస్ట్ అయితే 3 ఆలుగడ్డలను ఉడికించుకున్నాను అనమాట. తర్వాత ఒక బౌల్లో వేసుకొని మంచిగా స్మాష్ చేసేసుకొని దాంట్లో ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ మైదా పిండి వేసేసుకొని కొంచెం ఉప్పు, కారం, పసుపు అన్నీ మన టేస్ట్కి సరిపడా వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మంచిగా కలిపేసుకొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 2 బ్రెడ్స్ వేసుకొని బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకున్నాను అనమాట. సో ఇంకా అది పక్కన పెట్టేసుకొని ఒక స్పూన్ బియ్యం పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఇట్లా పేస్ట్ లాగా రెడీ చేసుకొని అది కూడా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది మంచిగా మనం రోల్ చేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో రోల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ మనం బియ్యం పిండితోని రెడీ చేసుకున్న పేస్ట్లో దాన్ని డిప్ చేసేసి మంచిగా పక్కన పెట్టుకొని ఈ బ్రెడ్ క్రమ్స్ దాంట్లో కూడా డిప్ చేయాలి. మంచిగా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మంచిగా బ్రెడ్ క్రమ్స్లో వేసేసుకొని మంచిగా దాంట్లోకి పట్టేటట్టుగా చేసుకోవాలి. మంచిగా అన్నీ రెడీ చేసుకొని ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని మంచిగా ఆయిల్ హీట్ కావాలి. ఎట్లా అంటే మీడియంగా హీట్ చేసుకోవాలి. మరీ ఒకేసారి హైలో పెట్టుకొని హీట్ చేసుకున్నామంటే అస్సలు మంచిగా ఉండవు అనమాట, మాడిపోతుంటాయి. సో అట్లా కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అవి మొత్తం అయిపోయేంత వరకు ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకటొకటిగా వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయొద్దు. ఒకటొకటిగా వేసేసుకొని మంచిగా విడివిడిగా కాల్చుకోవాలన్నమాట. ఒకసారి ఒక 5 మినిట్స్ ఉంచేసి మళ్ళీ తర్వాత అవతల సైడ్కి తిప్పేయాలన్నమాట. అట్లా తిప్పేసిన తర్వాత ఈజీగా ఒక 10 మినిట్స్లో 5 మినిట్స్లో అయిపోతాయి అన్నమాట. సో ఇంకా అవి అయిపోయిన తర్వాత మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. ఇంకా లోపలంతా సాఫ్ట్గా బయట అంతా క్రంచీగా ఉంటుంది అనమాట. సూపర్ అంటే సూపర్ టేస్టీ అనిపిస్తుంది. ఇంకా దాంట్లోకి టమాటా కెచప్ వేసుకొని టేస్ట్ చేస్తే అదిరిపోతుంది. ఇంకా ఇదన్నమాట రెసిపీ. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మా చిన్నోడు నేనైతే టేస్ట్ చేసినాము. అసలు సూపర్ అంటే సూపర్గా నచ్చినాయంట. అవి కాలుతున్నాయని చెప్పి తినట్లేడు ఇంకా. అవి కొంచెం చల్లగా అయితే సూపర్గా ఉంటాయి. మీకు ఎట్లా అనిపించిందో ఈ రెసిపీ కామెంట్ చేయండి. ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అనమాట. సో మీరు కూడా రెడీ చేసి మీ పిల్లలకి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు టమాటా కెచప్ తోటి. మా పిల్లలకైతే చాలా అంటే చాలా నచ్చినాయంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా నచ్చినాయి అనమాట. అంత టేస్టీగా ఉన్నాయి. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్. మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.